గోవండి. గోవు లేకపోతే ఈ ఉపనయనం అయి బ్రాహ్మణుడు ఎక్కడ ఉన్నాడండి? బ్రాహ్మణుడు లేకపోతే వేదాలతో ఉపయోగం ఏముంది? వేదాలే లేకపోతే అసలు భార్య ఎక్కడ, పెళ్లి అనే వ్యవస్థ ఎక్కడ, సంసారాలు ఎక్కడ ఉన్నాయి? ఏమీ లేవు. ఇష్టారాజ్యం భరతుడి పట్టణం అవుతుంది. ఆవు ఉంటేనే అగ్నిహోత్ర సాక్షిగా ప్రదక్షిణం చేస్తారు. అగ్నిహోత్రంలో గోభృతం ఉండాలి. ఉంటేనే పెళ్లి, ఉంటేనే భార్య, ఉంటేనే యజ్ఞము. ఏదైనా భారతదేశంలో ఉండాలి అంటే గోవు ఉంటేనే ఉంది. అలాంటి గోవుని నిరాదరణకు గురి చేసి ఏదో మన పని అయిపోయింది కదా అని అడుగులు ముందరికేసేటటువంటి దశలో మనం ఉన్నాం. ఇలా గోవుల గురించి చెప్పమంటే ఈ రాత్రంతా కూడా చెప్పుకుంటూ వెళ్తాను. అంత ఇష్టం నాకు. ఏనుక్కి ఒక్క పొడి పెట్టినట్టుగా ఉంది ఈ ఇచ్చినటువంటి కొద్ది సమయం. కాకపోతే గోవు చాలా మహత్తరమైనటువంటిది. ఆవుని జాతీయ జంతువుగా డిక్లేర్ చేయకండి, దయించి జాతీయ మాతగా డిక్లేర్ చేయండి. గావో విశ్వస్య మాతర అని వేదం చెప్తోంది. కాబట్టి ఆ మాటగా డిక్లేర్ చేయాలని మనకి హరిణి వనాలు ఉన్నాయి. అద్భుతంగా జింకల పార్క్ అండి అంటాడు. ఇంకోటి వచ్చి కుళ్ళకి పార్క్ పెట్టామంటాడు. ఇంకోటి సింహాలకు పార్క్ పెట్టామంటాడు. అయ్యా మీ అందరికీ శతకోటి వందనాలు. గో అభయారణ్యాలు అనేవి ఉన్న అరణ్యాల్లో మీరు నిల్చోబెడితే ఆ అరణ్యాల్లో కొత్త కొత్త విత్తనాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడే ఒక సైంటిస్ట్ గారు వచ్చారు, చక్కగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చేసేవారు. 200 రకాల ధాన్యమో 400 నా దగ్గర ఒకసారి లేచి నిల్చోండి స్వామి, గట్టిగా కరదాధ్వనులు దేశీ ధాన్యం ఉంది అని చెప్పారు. ఈ ఆవుల్ని కనుక అభయారణ్యాల్లో వదిలితే ధాన్యం గురించి మీరు వెతుక్కోక్కర్లేదు. ఆవు పేడ మళ్ళీ సనాతనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ విత్తనాలన్నీ కూడా ఇస్తుంది. దీంట్లో అనుమానం లేదు. ఆవుల్ని అరణ్యాల్లో తిప్పండి, అది అద్భుతమైనటువంటి సారవంతమైనటువంటి మహత్తరమైనటువంటి బీజాలని మనకు అందజేస్తుంది. అందుకనే చక్కగా ఘన బీజామృతము ఇవన్నీ ఎందుకు తయారవుతున్నాయి? బీజానికి అమృతం అది. ఆ బీజము పుట్టుకొస్తుందటండి. పేడ కనుక వేస్తే మనకి పచ్చని ధరిస్తాం. ఈ పచ్చ ఏమిటి అంటే ఆవు పేడ వేసి పక్కకు వెళ్ళిపోతే పొరపాటున పిడుగు కనుక అందులో ఉండేటటువంటి ఆ పచ్చదనం ఆడిపోకుండా పడితే ఆ రాయే పచ్చగా మారుతుంది. గోమేధికం అంటాం దాన్ని. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి గోమేధికాలు ఎంత సంపాదిస్తుందండి ఆవు. అలాంటి ఆవుని చాలా చక్కగా ఆదరించుకొని గౌరవించుకొని పూజించుకొని నిత్యం ఏ క్షేత్రాలకు వెళ్ళక్కర్లేదు, ఏ ప్రదేశాలకు వెళ్ళక్కర్లేదు, అన్నిటినీ ఒకటే దగ్గర మనం చూసుకోవచ్చు. అది మొత్తము గో సంపదగా మనం కాపాడుకుంటూ రావాలి. చక్కగా అద్భుతమైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఆ రైతులకి ఆదర్శప్రాయంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కృషి చేస్తే వచ్చిందండి, ఊరినే రాదు. ఆ విశేషమైనటువంటి కృషి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందరికి వెళ్ళాలి. మా నిట్టల గోపాలకృష్ణ గారు అయితే నాకు ఆయన్ని చూస్తే చిన్నప్పుడే ఆయన ఈ పని చేయడం కోసమే ఆ పేరు పెట్టారేమో, ఆ పేరు తల్లిదండ్రులు ముందే కల్లో కనిపించి గోపాలకృష్ణని పెట్టుకున్నాడేమో. ఎప్పుడు చూసినా గోవు 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 గోవు, చేతిలో ఆ కర్ర అలా మోస్తూనే ఉన్నారు, ఆ గోవుని తిప్పుతూనే ఉన్నారు. ఆయన తిప్పినందుకు మోసినందుకైనా గోవు మనందరికీ అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి విశ్వమాతగా ప్రకటించబడాలి. ఒక భారతదేశం కాదు గోవుని. ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు అదేదో ఈ ప్రాంతానికి చెందింది కాదు గోవు. గోవు మొత్తం ప్రపంచానికి చెందినటువంటిది. అలాంటి గోవుని మనం చక్కగా ఆదరించుకొని పూజించుకోవాలని బందీశ్వర్ గారిని నేను చాలా విశేషంగా ఆయనతో నాకు చాలా ఆత్మీయమైనటువంటి అనుబంధం. అనేకమైనటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఆయన చాలా రాయడం, వాటన్నిటినీ నేను చదవడం, ఒక ఆదర్శప్రాయమైనటువంటి కృషి ఆయన తపస్సు దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గో సంరక్షణలో ఆయన చెప్పినటువంటి మాట, చిన్న వయసులో ఇలా వేరు తీసుకొని వెళ్ళి పెట్టంగానే కురుపులు మాడిపోయినాయి అనే మాట చెప్పారు చూడండి. అది అక్షరాల నేను కూడా అనేక విధాలుగా చాలా మందికి ట్రీట్మెంట్ ఇవ్వడంలో సహకరించినటువంటి అంశము. మా దగ్గర ఇప్పుడు గోశాల ఉంది పెద్దది, ఎవరైనా అవకాశం ఉంటే భైరామని కూడా రండి. ఆ గోశాలలో మన కిడ్నీకి నిత్యం డయాలసిస్ జరుగుతుంది. ఒక ఆయనకి ప్రతి 2 రోజులకి డయాలసిస్ అయ్యేటటువంటిది. అతను ఏమీ చేయట్లేదు, పూర్తిగా గోశాలలో ఉంటున్నాడు, గోశాలలో పడుకుంటున్నాడు. ఇంటి దగ్గరికి
భార్య దగ్గరికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు డయాలసిస్ 6 రోజులకు ఒక్కసారికి మారిపోయింది. ఆయన వేరే ఇతర మందులు కూడా ఏం వేసుకోవట్లేదు. 6 రోజులకు ఒక్కసారి గోచారంలో పడుకుంటున్నాడు. ఇప్పుడే మీరు వస్తే ఆ గోచారంలో మీకు కంటికి కనిపిస్తాడు రిపోర్ట్స్ తో సహా. అంటే ఆవు యొక్క ఆ ధూమం, ఆ వాసన పీలిస్తేనే అనేకమైనటువంటి రోగాలు మనకి దూరం అవుతాయి అని చెబుతూ చక్కగా ఇలాంటి కార్యక్రమాలకి బ్యాంకుల అవసరం చాలా ఉంటుంది. ఆవులు చేసుకునే వాళ్ళకి వాళ్ళందరినీ సహకరించడానికి. అది మామూలు బ్యాంకు కంటే తిరుమల బ్యాంకు చాలా గట్టిది. తిరుమల అనే పదం కూడా ఉంది కాబట్టి చక్కగా నందులూరి చంద్రశేఖర్ గారు ఇలా గో సంరక్షణ చేసేటటువంటి వాళ్ళకి ఉభయకారకంగా ఉండేటటువంటి ఏదైనా మంచి స్కీములు లాంటివి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. సభాధ్యక్షులు వారు నాకు ఇంత సమయం అని ఎవరు చెప్పలేదు కాబట్టి అవసరాన్ని మించి సమయం తీసుకున్నానని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ కూడా సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.